కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది. కాలజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయానికి సంబంధించిన వ్యవహారాలు తరచూ వివాదాలకు దారితీయటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలు మఠం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ పలువురు మండిపడుతున్నారు. ఆలయానికి వస్తున్న ఆదాయం మఠం అభివృద్ధికి వినియోగం కావటం లేదని, అవినీతి పెరిగిపోతోంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బ్రహ్మంగారి మఠంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటి వరకు టీవీఆర్ న్యూస్ కథనాల్లో చూసే ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం కడప జిల్లాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి భక్తులు కూడా అనేక మంది ఉంటారు. కాలజ్ఞాని అయినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా తన ముందస్తు మాటలతోని ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుతాలు కూడా ప్రస్తుతం అమలవుతున్న నేపథ్యంలోనే చాలా భక్తులు కూడా ఎక్కువ మంది ఆయన పట్ల కూడా అభిమానం చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే బ్రహ్మంగారి మఠంలో కూడా ఆయన వారసులు పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం అనేకమైనటువంటి వివాదాలు కానీ లేదంటే కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్ల వరకు పోయినటువంటి కొన్ని వివాదాలు చూస్తుంటాం, కొన్ని కేసులు చూస్తుంటాం. ప్రస్తుతం ఇదే అంతకు మించి అన్నట్లుగా ప్రస్తుతం అక్కడ అవినీతి కూడా తారాస్థాయికి చేరింది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. దీని మీద కూడా మాట్లాడేందుకు బ్రహ్మంగారి మఠంలోనే చాలా సీనియర్ వ్యక్తి ప్రస్తుతం గోవింద స్వామివారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వేళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా, ఎందుకంటే గతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇక్కడ కాలజ్ఞాని రచించారు, ఇక్కడే శివైక్యం చెందారు అనేది కూడా ప్రస్తుతం అనేక మంది తెలుస్తాయి. అయితే అంతకు మించి ఉన్నట్లుగా ఇక్కడ కుటుంబ సభ్యుల్లో జరుగుతున్నటువంటి వివాదాలు కానీ అవినీతి కానీ బహిర్గతం కావడం పట్ల ప్రస్తుతం మీరు ఎటువంటి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఏ విధంగా చెప్పవచ్చు? బ్రహ్మంగారి మఠం మేము ఈశ్వరీదేవి పీఠం మాది. పీఠాధిపతి గారి కుమారుడిని గోవిందస్వామి అంటారు, నేను సిద్ధాంతి గారిని. గత జరిగిన వత్సరాలలో కొంతవరకు రచించినటువంటి పీఠాధిపతి బాగా చేశాడు, డెవలప్ చేస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని కారణాలతో అనారోగ్యంతో ఆయన పరమపదించడం జరిగింది. కానీ పీఠము అనే యొక్క విధి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోనే ఉంది. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్టేకింగ్లో ఉంది. మెయింటెనెన్స్ ఆఫ్ మఠాధిపతి, సర్వరక్షణ అధిపతి మఠాధిపతే. కానీ అధికారాలు మఠాధిపతికి ఉన్న అధికారాలు తెచ్చుకోవాలి అంటే దేవాదాయ శాఖ కమిషనర్కు రాసి ఆర్డర్ తెప్పించుకొని చేసుకోవాలి. కానీ మఠాధిపతి చనిపోయే ముందు వీలునామాలు రాశారు. వీలునామాల ప్రకారము ఇది జరగలేదు అని చెప్పి వారు భార్య, రెండవ భార్య మారుతి మహాలక్ష్మి, ఇంకొక కుమారుడు వీరభద్రస్వామి వ్యాజ్యం చేస్తున్నారు. కానీ చట్టము ఆధ్యాత్మిక రంగంగా మఠములో వంశపారపర్యంగా వచ్చింది ఏంటంటే పెద్ద కుమారుడికే వచ్చింది. నాకు తెలిసి నా అనుభవంలో నేను చూసిన వాళ్ళల్లో అందరూ అంతే. కానీ వారికి వారు సృష్టించుకున్న వీలునామాలే తప్ప ఆయన ఒక వీలునామా ఎవ్వరికి రాయలే. ఆ వ్యక్తి ఎటువంటిదంటే ఆవలిస్తే పేరు లెక్క పెట్టి తత్వం కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. మంచి విజ్ఞాని, మంచి అన్నీ ఉన్నాయి. ఆ కుటుంబ కలహాలతో అతని మనస్సు స్థిరం లేకుండా పోయిందే తప్ప దీని మీద లేదు. కానీ వాళ్ళు ఏదో జరిగిపోయింది. ఈరోజు మరలా ఆ ప్రభుత్వం ద్వారా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున ఈ అబ్బాయికి వచ్చింది, వెంకటాద్రి స్వామికి. ఏమిటికి వచ్చింది అంటే పెద్ద కుమారుడుగా వచ్చింది. ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తే మఠం. స్వయం ప్రతిపత్తి ఉన్నా కూడా అధికారం అనేది కొంత గవర్నమెంట్ ద్వారా చేయాల్సిందే తప్ప సొంతం చేసేదానికి నిర్ణయం లేదు. ఎవరంటే వాళ్ళు చేసే, ఎవరంతా వాళ్ళు ఏ ఒక వర్క్ ఏదన్నా చేయాలన్నా గవర్నమెంట్కు రాసి చేసుకోవాలి. ఎలా అంటే నేను కూడా చేశాను. ఈశ్వరమ్మగారి మఠంలో మా అన్నగారు వీరభద్ర స్వామి గారు ఉన్నారు, నేను చేస్తూ వచ్చాను. ఏదైనా డిపార్ట్మెంట్కి తెలిపి చేస్తూ వచ్చాను.
గతంలో ఈయన చనిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం ఏసీని వేశారు. శంకర్ బాలాజీ తను చేతనైనంత వరకు 90% డెవలప్ చేశాడండి. అలాంటి అధికారి వచ్చి చేస్తే మంచిదని నా కోరిక. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్నటువంటి వరుస వివాదాలకు ఆ కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారే ఫుల్ స్టాప్ పెడతారు, అది కూడా అతి త్వరలో అని చెప్తూ గోవింద స్వామివారు చెప్తున్నారు. ఇది రకంగా బ్రహ్మంగారి మఠంలో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అది కూడా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు ఆయన తనయుడు ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ కూడా చాలా శ్రద్ధ తీసుకుని సొంత మండలానికి చాలా అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు కూడా కోట్లాది రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మంజూరు చేపించి ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అది ఎప్పుడైతే నూతన యుగంకి, నూతన దశకు, నూతన నిర్మాణానికి నాంది పలుకుతుందో అప్పుడే ఇక్కడ వివాదాలకు కూడా పులి స్టాప్ పడేందుకు కూడా కాలజ్ఞాని రచించిన బ్రహ్మంగారు కూడా ఇప్పటికే రాసి పెట్టుంటారని చెప్పి గోవింద స్వామి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.